రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాదీలకు తాగునీటి కష్టాలకు దగ్గర చేస్తున్నది. ప్రణాళిక లోపించడంతో నగర ప్రజలకు మంచినీటి ముప్పు పొంచి ఉన్నది. కృష్ణా బోర్డు కర్ణిస్తేనే నగరానికి కృష్ణా జలాల సరఫరా అయ్యే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు కాళేశ్వర జలాలు లిఫ్ట్ చేయకపోవడంతో ఎల్లంపల్లి ఎండుతున్నది. ప్రభుత్వ ప్రణాళిక లోపం హైదరాబాదీలకు నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నది. కృష్ణా జలాల వినియోగంలో ముందస్తు వ్యూహం లేకపోవడం, అవకాశమున్న కాళేశ్వర జలాలను ఎత్తిపోయకుండా మొండికేయడం వల్ల మహానగరానికి మంచినీటి గండం పొంచి ఉంది. నీటి మట్టాలు పడిపోయినా అత్యవసర మోటార్ల ద్వారా ఎత్తిపోస్తామని జలమండలి అధికారులు చెబుతూ ఉన్నా అనేక సవాళ్లు మోకాళ్లడ్డేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ నీటి కోట పూర్తవడంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు కరుణిస్తే తప్ప నాగార్జునసాగర్ నుంచి నగరానికి కృష్ణా జలాల సరఫరా సాఫీగా కొనసాగే అవకాశాలు లేవు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ మొండికేయడంతో ఎల్లంపల్లిలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నందున అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్కార్ చేతులు కాలాక అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కృష్ణా జలాల వినియోగంపై గత ఏడాది అక్టోబర్లోనే జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నాగార్జునసాగర్ లో 510 అడుగుల కంటే నీటి మట్టం పడిపోతే హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుంది. అయినా నీటి లభ్యత తక్కువగా ఉండడంతో 505 అడుగుల వరకు ఉన్న నీటిని లెక్కించి తెలంగాణకు 39.743 టీఎంసీల కోటాను కృష్ణా బోర్డు కేటాయించింది. నగరానికి జలమండలి అందిస్తున్న మంచినీటి సరఫరాలో ఏకంగా 48% వరకు ఉన్న కృష్ణా జలాలను దృష్టిలో ఉంచుకొని అటు శ్రీశైలం ఇటు సాగర్లో నీటి వినియోగాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రభుత్వం అవేవి పట్టించుకోకపోవడంతో కోటా వాడకం పూర్తవడంతో పాటు అదనంగా 4.743 టీఎంసీలు అదనంగా వాడుకుంటున్నారని కేఆర్ఎంపీ తేల్చింది. రానున్న 4 నెలల వరకు హైదరాబాద్ నీటి సరఫరా కోసం 6 టీఎంసీలు కావాలని జలమండలి చెప్తున్నది. నీటి మట్టం పడిపోతే అత్యవసర మోటార్లు కూడా ఏర్పాటు చేస్తామని రంగం సిద్ధం చేసుకున్నది. కానీ అసలు నీటి కోటా లేకుండా జలాల ఎత్తిపోత ఎలా అనేది $1 మిలియన్ ప్రశ్న. మానవతా దృక్పథంతో స్పందించి కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు ఇస్తుందని అధికార యంత్రాంగం ఆశిస్తున్నది. అంటే కేఆర్ఎంపీ దయాదాక్షిణ్యాలపైన హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధారపడి ఉన్నదనేది స్పష్టమవుతున్నది. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించి చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రణాళికబద్ధంగా నీటిని వాడుకోకపోవడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. హైదరాబాద్ లో సరఫరా అవుతున్న మంచినీటిలో 30% గోదావరి జలాలే. ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి ఈ నీటిని సరఫరా చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండు వేసవిలోనూ ఎల్లంపల్లిలో నీటి నిల్వలు పుష్కలంగా ఉండేవి. కానీ మేడిగడ్డ లోపాన్ని సాకుగా చూపి ఇన్ఫ్లో వస్తున్న ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికీ అక్కడ 2 మోటార్లు నడిపేంత ఇన్ఫ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎల్లంపల్లి జలాశయం అడుగంటిపోతున్నది. ప్రస్తుతం 8.83 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. డెడ్ స్టోరేజ్ కింద 3.3 టీఎంసీలు పోగా లభ్యత 5.5 టీఎంసీలుగా ఉన్నది. వచ్చే 4 నెలలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 3.60 టీఎంసీలు కావాలని జలమండలి అంచనా వేస్తుంది.